ఓ గోసంగి పడసులారా, మహారాజు గారు అనుగ్రహించిన ఈ బహుకృతిని పరిగ్రహింపుడు. రాజా, ఈ ముక్తాహారం ఏటికి? ఒకే ఒక్క మారు తమ బిగి కవిగిలా బంది. సత్యకీర్తి ప్రభు, ఈవిడ పరివర్తనం తెలియవచ్చినది, ఇక ఆవలకు పంపివేయుడు. పోగలు మిఠారముల గడజలు అక్కడే మక్కువ ఓయి రాజేంద్ర, నీవని కోరి వచ్చిన నన్ను ఆడించి పాడించి అన్యాయంగా కొట్టించుదువా? చూడుము, నా తండ్రి గారైన విశ్వామిత్రునితో చెప్పి నా పేరు మాతంకన్నా పిలవరాదు. ఓయి తండ్రి, తండ్రి. నాథ, ఈమె విశ్వామిత్ర మహర్షి కుమార్తెయ అయినచో మానత ఎట్లయినది? ఏమో దేవి, ఇదంతయు ఏదో ఇంద్రజాలము వలె ఉన్నది. ఏదో దుర్భయోగము కరకమై మనం ఈ ఆశ్రమ ప్రాంతంలో చేరుతుంది. పాపి, అడుగును పెట్టి మా ఆశ్రమమునే కాక మా పాదములు కూడా అంటపరుచున్నావు రా మూర్ఖ. ఓరి దుర్మధాంత, వైవస్సుత కులకళంక, ఏమిరా నీ మాయా వినయములు? ప్రత్యక్షములకు నీ స్మరణము, పరోక్షముల నిందా పరిభాషణమా? ఇప్పుడు మా పాదము మాత్రమే కాదురా, నీ దుశ్చారిత్రం వలన మా సర్వాంగములు నచ్చుతూనే ఉన్నవి. ఓరి మాయావి, మా అంగీకారం లేక మా ఆశ్రమను ప్రవేశించుటకు నీకెవ్వరు అధికారం ఇచ్చినో తొలుత చెప్పము. నీ రాజాధికారమును తపస్సులమైన మాయడల పనికి వచ్చునురా. ఒకవేళ పనికి వచ్చినను పల్లకన్నుగా ఇటలీ వారల్లరు మాలలితో ధానలతో విధానముల గర్భం తొలిచి దగ్గోలుగా తల వృక్షంబుల సంపటించి కుసుమప్రాతములను రాల్చి కావలను హరినార్థకంబుల ఎట్టోర్చదో ఇట్లాశ్రమం వల్ల అపవిత్ర మనుషుడే కాక ఆధ్వర్యోచన నా కూతురు వ్యర్థముకు పాడించి నాలుగను గోయితులు బయలుదేరుతుంట నీ తోటముల వారికి ఏమి కట్టబెట్టితివి. మొన్నెవ్వరు రాజులు రేరా వేటకు రారా. నీ మృగ వ్యవహారములకై మా వంటి జడదారుల ఆశ్రమములే కాని పనికి రావాయేమి. భూచక్రమందు రాజుల మా పాదాక్రంతులై ఉండ చక్రవర్తి పదమున వెర్రవీగుటకు మా వంటి మునులాశ్రమం పాడు చేయటకై నాకు ఇదివరకు తెలిసింది కోసలు. నీవేమనర్చనను నీ వెంట తిరుగుచూ ఎచ్చుకమలాడి పట్ట పోషించుకుంటున్నా ఆ దుష్ట వశిష్ఠుడు అనుకుంటివా? లేక నీవు చేయు అపకృత్యములకు ప్రతి విధానం ఎలుపుకుంటుటకు మేము అసమర్థులమా? దేవా, ఎరుగగా చేసిన నా అపరాధములను క్షమింపుమయ్యా. అపరబ్రహ్మ అయిన స్వామిత్రుడే ఎరుగవా? దేవా, అపరబ్రహ్మ అయిన నిన్నెరుంగని వారెవ్వరు మహాత్మా? జగములందు మీ సృష్టి సాగుతుందా?
అయిపోయే బ్రహ్మ సృష్టి తేజమున అగ్ని మీదోడ దిగురాగా దుర్వ్యసమ పేరదాల్చెను ధూమరేఖ అయినదా నీ వ్యర్థ వాచాల ప్రసంగము? నేల పరబ్రహ్మనని అగ్నిమా తేజమునకు దీటు రాకపోయినను నిజముగా నీ వెరిగిన వాడవైనతో ఎండ కన్నెరగని సుకుమార శరీర తల్లియకు నా ముద్దుల కూతురు ఎన్నడి రాని రాజువు నీ వత్తుని ఇంత వడిలో వరాల కుప్ప వణికిత్తవని కుప్పుడ పేరాస్తూ వచ్చిన పొగరుచే కండ కావరమున పొగరుచే మమ్మగూడ గణింపక నాలుకలు గోయిపోయినది మమ్మెరింగియే. అలాగైనా నీ పక్షమున మేము ఉపేక్షాభావం ఉండరాదు. నాలుకను కోయిదున్న నీ నాలుకను ఇప్పుడు వేయి చెలికలు కాగలదు రా మూర్ఖ. నీ ముఖము చూచిన కొలది నేయి పోసిన అగ్గి వలె నా మనంపు భగ్గున మండుతున్నది రా ధర్మదంతా. మునీంద్ర, నేను నరించినవన్నీ తప్పులే అయినను క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు ఈనాటి దీర్ఘకోపము చనదు మహాత్మా. పొగరు గలవాని ననచుట పాలుగా దీనతన డంగువాని సాధింపదగునే. పడగనెత్తిన పాము చంపదగుగాని చచ్చిపోయిన దానినే చచ్చిపోయిన దానినే చంపనేలా. కావున నన్ను చేపట్టిన దాకా ఏమి వీని శాంత స్వభావము, క్షమాగుణ సంపత్య, కిరీటముపై తన్ని దుర్భాషలాడినను రవంతైనను చెలింపుకున్నాడు. విరాగులమై తపస్సు చేసుకుంటున్న మాకు హరిశ్చంద్ర, నీ తప్పులని నీయందేమో శరణాగత రక్షణ మౌస కర్తవ్యం గనుక నీ భయం పుడితే నన్ను చేపట్టినాడు లెమ్ము. ధన్యుడను స్వామి, ధన్యుడను. మా ఉపదేశం ఉండు వెలదు. నీ వద్దాని మేరకు తప్పుకు ప్రవర్తించువేని మా కోపాగ్ని నిశేషముగా చల్లారగలదు. దేవర ధర్మోపదేశము పరిగ్రహింపుటకు నేను సిద్ధముగానే ఉన్నాను. పాపకార్యమునకు నన్ను మీరు పురికొల్పుదురా మహాత్మా. ఎట్టి పాపకృత్యములైనను మా ఆజ్ఞయిన వెనుక అయ్యది పుణ్యకృత్యములుగా మారవలసినది. మీరు అపరబ్రహ్మలు కదా. బళ బళ మా మహిమలుప్పుడు నీకు బాగా తెలిసినది కదా. ఇట అన్యాలోచనలేలా ఇచ్చితి ఇచ్చితి వివాహం వాడుమా
గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రాభవిన్ వయోజిత కళామ తల్లి పూర్ణ సౌజల్య శ్రీరవసింపు మంక ప్రశస్త స్త్రీ సుధా భోగము ఇది ఎండైనా సరైన ఉపదేశమా అలా నిల్చుని పాడు సాక్షిగా ధర్మమా మూర్ఖాసక్తే నేను ఇప్పుడు లేని సంబంధం కల్పించుకుని ఓడి బామ్లాడా నువ్వెవడు మమ్మల్ని అందరినీ అలలించుచున్నావు? ఓరు చెడుగా నీ శౌర్యమని ఎప్పుడు నీ మావంటి జడదాలపై ఉపయోగించుతున్నావు రా సొంట ఆర్య కన్నులు తెరవని వీనితోనేవి మహాత్మా క్షమింపుమయ్యా. ఓరి కపటశీల ఎంతటి కపట కుచ్చమును అనునయించుంటివి. పోనిమ్ము మీ తప్పులన్నీ క్షమించినాడు. ఇక